హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సడన్గా రాజా సింగ్ బయటకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటల్ని మాట్లాడారు. ఇంతకీ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. పార్టీలో కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖను రిలీజ్ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఆరోపించారు. ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కేంద్ర అధికారులు గమనించాలని అన్నారు. తెలంగాణ హిందూ సేఫ్గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. కేంద్ర అధికారులు దీనిపైన ఆలోచన చేయాలని కోరుకున్నారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేవాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారన్నారు. వాళ్ళని రిటైర్ చేసేస్తే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి రాజా సింగ్ అన్నారు. ఇది తాను కాదు, ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ అధికారులు కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని లేఖలో రాజా సింగ్ పేర్కొన్నారు. గతంలో కూడా బీజేపీని ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు శాసిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందంటూ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఈయన బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అప్పట్లోనే రాజా సింగ్ లేఖ రాశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెల రోజుల క్రితం రాజా సింగ్ విడుదల చేసిన లేఖ కూడా సంచలనాన్ని సృష్టించిన విషయం మనకు తెలుసు. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తుండగా కొంతమంది బీజేపీ పార్టీ నుంచి పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు రహస్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవుతున్నారని, ఇది బీజేపీకి మంచిది కాదని అన్నారు ఆయన. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మొదటి నుంచి పేరుకుపోయినటువంటి చాలా మంది నేతలను పార్టీ నుంచి బయటకు పంపించి వేయాలని చెప్పేసి, వాళ్ళను పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఆయన అన్నారు. దాంతో పాటుగా తమ పార్టీని తమ అయ్య జాగీరుగా భావిస్తున్న వారు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వారంతా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులే అంటూ ఆరోపణలు చేస్తూ లేఖను రిలీజ్ చేశారు రాజా సింగ్. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్న వారి వివరాలు తనకు తెలుసని, వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేయబోతున్నట్టుగా రాజా సింగ్ లేఖలో పేర్కొన్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఇప్పటికే. ఇంతకీ ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు?